హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. మొన్న 21వ తారీఖున రిలీజ్ అయిన మెగాస్టార్ చిరంజీవి గారి కొదమసింహం సినిమాకి సంబంధించిన చాలా అపురూపమైన విషయాలు మీతో పంచుకోవడం కోసం వచ్చాను. నేను 1990లో చిరంజీవి గారివి వరుసగా 3 సినిమాలు రిలీజ్ అయినాయి. మొట్టమొదటి సినిమా కొండవీడి దొంగ, అది రాబిన్ హుడ్ క్యారెక్టర్ అయితే. మే 9వ తారీఖున జగదేకుడు అతిలోక సుందరి రిలీజ్ అయింది. అది కొండవీడి దొంగ చాలా పెద్ద హిట్. అండ్ ఇమీడియట్గా మే 9న రిలీజ్ అయిన జగదేకుడు అతిలోక సుందరి కూడా చాలా పెద్ద సంచలనాత్మకమైన విజయం సాధించింది. తర్వాత ఆగస్టు 9న కొదమసింహం రిలీజ్ అయింది. ఇది కూడా చాలా పెద్ద హిట్. ఈ 3 సినిమాలు ఇప్పుడు మళ్ళీ ఈ ఏడాది కూడా మనం చూసుకుంటే చిరంజీవి గారి 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒకటేమో జగదేకుడు అతిలోక సుందరి, అశ్విని దత్ గారు తీసింది. 2 నాగేంద్రబాబు గారు తీసిన మెగా బ్రదర్ నాగేంద్రబాబు గారు తీసిన స్టాలిన్ రిలీజ్ అయింది. ఇప్పుడు కొదమసింహం 21వ తారీఖున రిలీజ్ అయింది. అంటే ఆ ఏడాదికి మళ్ళీ చిరంజీవి గారు ఈ రోజున కూడా మళ్ళీ ఆయన మార్కెట్ కానీ, ఆయన ఫాలోయింగ్ కానీ, ఆయన ఫ్యాన్ బేస్ కానీ ఎక్కడ సడల్ లేదు సరికదా. ఇంకా ఈ తరం కూడా అంటే ఆ రోజునున్న జనరేషను, ఆ రోజునున్న ఫ్యాన్సే కాకుండా మొన్నే చూసాం ఒక ఆయన చాలా ఓల్డ్ ఏజ్లో కూడా అద్భుతంగా చిరంజీవి గారి డ్యాన్సులు చూసి చిరంజీవి గారి తాలూకు ఆతిథ్యాన్ని అందుకున్న సందర్భం చూసాం. కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో పిల్లలు కూడా మళ్ళీ చిరంజీవి గారు ఈ జనరేషన్ ఆడియన్స్ కూడా చిరంజీవి గారి తాలూకు ఓల్డ్ ఫిల్మ్స్, ఆయన అప్పుడు చేసిన బ్రహ్మాండమైన ఫైట్స్ కానీ, సాంగ్స్ కానీ, యాక్షన్ పార్ట్, రొమాన్స్, కామెడీ, ఎంటర్టైన్మెంట్ అవన్నీ కూడా ఈరోజు జనరేషన్ కూడా ఎంతో ఎంజాయ్ చేస్తున్నారని చెప్పడానికి ఎన్నో నిదర్శనాలు మనకి ఎప్పటికప్పుడు సినిమాల రూపంలో కనిపిస్తూనే ఉన్నాయి. ఈ కొదమసింహం సినిమాకి వచ్చేసరికి ఏంటంటే, ఈ సినిమా చేసే ముందు ఈ సినిమా నిర్మాత, రమా ఫిల్మ్స్ అధినేత కైకాల నాగేశ్వరరావు, ఆయన మొత్తం చిరంజీవి గారి సినిమాలన్నీ చూసి ఏ సినిమాలు చేశారు, ఎలాంటి క్యారెక్టర్లు చేశారు, అప్పటికే చిరంజీవి గారు చేయని క్యారెక్టర్లే లేవు. అన్ని క్యారెక్టర్లు, డాక్టరు, ఇంజనీరు, ఆ క్యారెక్టర్, ఈ క్యారెక్టర్, అన్ని రకాల క్యారెక్టర్లు చేస్తున్నారు. అలాంటి ఒక కొత్తగా రాబిన్ హుడ్ క్యారెక్టర్ కూడా చేశారు. తర్వాత మళ్ళీ ఫ్యాంటసీ, అద్భుతమైన ఫ్యాంటసీ జగదేకుడు అతిలోక సుందరి చేశారు. తర్వాత చేసే సినిమా ఎలాగా, ఆ కోవలో ఎలాంటి సినిమా చేయాలి అని ఆలోచించుకుని అన్ని సినిమాలు చూసి ఆఖరిని ఆయన కౌబాయ్ సినిమా చిరంజీవి గారు చేస్తే చాలా కొత్తగా ఉంటుందనే ఒక ఉద్దేశంతో ఆ సినిమా మీద ఆయన, ఆ కథ మీద, ఆ కంటెంట్ మీద, కౌబాయ్ క్యారెక్టర్ని చిరంజీవి గారు ప్రజెంట్ చేయడం మీద ఆయన మొత్తం దృష్టి అంతా పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత అంటే అప్పటికి అంటే ఆ డేస్ అంతకుముందు మెడ్రాస్ అంతా కూడా ఈ కౌబాయ్ పిక్చర్స్, హాలీవుడ్ వెస్టర్నర్స్ తీసిన ఫిల్మ్స్ అన్నీ కూడా విపరీతంగా తెగాడుతుండేవి అనమాట. అంటే ది గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ అని, హ్యాంగ్ దమ్ హై అని, ఫ్యూ డాలర్స్ మోర్ అని, తర్వాత గ్రెగరీ పెక్ వాళ్ళు, క్లైంట్ ఈస్ట్వుడ్, ఒమర్ షరీఫ్ చేసిన ఫిల్మ్స్ అన్ని మొన్న చిరంజీవి గారు ఆయన వీడియోలో కూడా చెప్పారు. అంటే ఆ జనరేషన్ ఆడియన్గా, ఆ జనరేషన్ ఒక ఆడియన్గా అనండి, లేకపోతే ఆ జనరేషన్ యాక్టర్గా చిరంజీవి గారు కూడా ఆ సినిమాలన్నీ చూడడం జరిగింది. అలాంటి ఆ టైంలో ఇలాంటి క్యారెక్టర్ని చేయడానికి, ఇలాంటి కథ రాయించడానికి రమా ఫిల్మ్స్ నాగేశ్వరరావు చాలా బ్రహ్మ ప్రయత్నమే చేశారు. మొన్న సత్యానంద్ గారు ఎప్పుడు నాకు చెప్పారు, ఏంటి మొట్టమొదట అసలు ఈ కథను రాసేటప్పుడు దీనికి ఒక నేటివైజ్డ్ ఫీలింగ్ తేవాలి. ఎందుకంటే హాలీవుడ్ సినిమాలని ఎక్కడెక్కడో తిరుగుతుంటారు, కొండల్లోని, ఆ లోయల్లోని తిరుగుతూ ఉంటారు, ఎంతసేపు నిధి నిక్షేపాలు వెంట, వాటి అన్వేషణలోనే ఎక్కువగా తిరుగుతుంటారు. దానికి ఎక్కడ కూడా ఒక హ్యూమన్ టచ్ అన్నది మనకి హాలీవుడ్ వాట్ యు కాల్ ఈ కౌబాయ్ ఫిల్మ్స్ లో కనిపించదు. ఎంతసేపు గ్రీడ్, దురాశ అండ్ దుష్ట ప్రయత్నాలు తప్పితే మనకి కౌబాయ్ సినిమాల్లో ఇంకేం కనిపించదు. కానీ ఈ సినిమాకి వాళ్ళు రాసుకున్న దాంట్లో నాగేశ్వరరావు మొట్టమొదటి చెప్పిన సూచన ఏంటంటే, మన భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని ఆక్రమించుకుని ఇక్కడి నుంచి మన తాలూకు విలువైన సంపదలు ఇప్పటికీ మన దేశానికి రాలేదనుకోండి, కోహినూర్ డైమండ్ కానీ, లేకపోతే పీకాక్ థ్రోన్ కానీ ఇప్పటికీ రాలేదు. వాటిని బేస్ చేసుకుని బ్రిటిష్ సామ్రాజ్యం అన్నది, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం భారతదేశాన్ని ఎలాగా కొల్లగొట్టి ఇక్కడి నుంచి నిధి నిక్షేపాలు ఎలా పట్టుకెళ్ళిపోయింది. అఫ్ కోర్స్ ఇక్కడి నుంచి పట్టుకెళ్ళని వాళ్ళు ఎవరు లేరు. అందులో ఆ భాగాన్ని ఆయన ఒక కథాంశంగా ఎంచుకుని దీనికి
అన్న పాయింట్ మీద డ్రైవ్ అవ్వాలన్నది మొట్టమొదటి రాసుకుని వచ్చినది కైకాల నాగేశ్వరరావు గారేనని చెప్పి సత్యానంద్ గారు నాకు చెప్పారు. ఆ బేస్ మీద వాళ్ళ కథను రెడీ చేసి దానిలో మళ్ళీ ఇందాక నేను చెప్పినట్టుగా కౌబాయ్స్ ఫిల్మ్లో ఒక సెంటిమెంట్స్, హ్యూమన్ టచ్ ఏం ఉండవు, మనుషులకి మధ్యలో అనుబంధాలు ఉండవు. ఎంతసేపు పిస్తోల్స్ పేలుతుంటాయి, మనుషులు చచ్చిపోతుంటారు, గన్స్ పేలుతుంటాయి, మనుషులు చచ్చిపోతుంటారు, గుర్రాల మీద వేట మనం చూస్తాం, ఎక్కడో ట్రెజర్ హంట్ అనే ఒక కార్యక్రమం మీద ఈ కౌబాయ్ సినిమాలన్నీ ఆధారపడి ఉంటాయి. కానీ కొదమసింహంలో ఉండే స్టోరీ బేస్డ్ వాల్యూ బేస్డ్ స్టోరీలో ఉన్న కంటెంట్ ఏంటంటే, ఇందులో మదరు ఫాదర్ని కూడా హీరో రక్షించాలి. ఊరికే గుర్రాలు వేసుకుని అడవిలో పరిగెట్టడం, లోయల్లో పరిగెట్టడం కాదు, బారుల్లో ప్యాకెట్లు ఆడుతుంటే వాళ్ళని కొట్టడం కాదు. ఇది ఒక తల్లి తండ్రికి వాళ్ళ సెంటిమెంట్స్, అమ్మ నాన్నని కలపడం కానీ, తండ్రి మీద పడ్డ నిందని ఒక ప్రయోజకుడైన కొడుకుగా దాన్ని బయటికి తీసుకొచ్చి ఆ అపవాదులను ఛేదించి తండ్రిని బయటికి తీసుకొచ్చాడు. అండ్ భారతదేశం తాలూకు సంపదని ఎలా కాపాడాడు. హీరోయిజం దానికి ఒక ప్రోటగనిస్ట్ అన్నప్పుడు దానికి ఒక వాల్యూ ఉండాలి, దానికి ఒక కన్విక్షన్ ఉండాలి, దానికి ఒక డ్రైవ్ ఉండాలి, దానికి ఒక డెస్టినేషన్ ఉండాలి అనే ఒక పారాడైమ్, ఒక స్ట్రక్చర్ మీద వర్క్ చేసిన కథ కొదమసింహం. అండ్ వాటిలోని ఎక్కడ లోపం లేకుండా రమా ఫిల్మ్స్ నాగేశ్వరరావు ఆ రోజుల్లోనే 4 కోట్ల రూపాయలు, ఎందుకంటే కౌబాయ్ సినిమా అనేది కొంచెం ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ ఆ రోజుకి. ఎందుకంటే ఫ్యాంటసీ అంటే వేరే, శ్రీదేవి గారు, చిరంజీవి గారు పాటలు, ఇళయరాజా పాటలు అంతా కూడా బ్యూటిఫుల్గా ఉండి ఒక మిస్టికల్గా ఉన్న ఆ కథ, అలాంటి కథలు వేరు. అండ్ కొండవీటి దొంగ రాబిన్ హుడ్ క్యారెక్టరు, ఆ హీరోయిజము అవన్నీ వేరే లెవెల్. అలాగా చెయ్యాలి, అలా చెందాలి అంటే కనుక దానికి అంత కాస్ట్ అవుతుంది. 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజున, అంటే చిరంజీవి గారికి ఉన్న మార్కెట్, చిరంజీవి గారికి ఉన్న స్టామినా, చిరంజీవి గారికి ఉండే బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్ ఏదైందో దాని మీద ఆయన 100% బెట్ కాసినట్టుగానే రమా ఫిల్మ్స్ నాగేశ్వరరావు ఆయన పూర్తి నమ్మకంతో, ధైర్యంతో కొదమసింహం సినిమా చేయడం జరిగింది. అండ్ దానికి వేసిన సెట్లు కూడా మేము రెగ్యులర్గా ఆ రోజున మెద్రాస్లో ఉన్నాము. కొదమసింహం షూటింగ్ విజయవాహినిలో పెద్ద సెట్ వేశారు. అండ్ అలాగే చెంగల్పట్టులో ఆ స్ట్రీట్ సెట్, అంటే బారు అదంతా కూడా మళ్ళీ ఇంటీరియర్ షూట్ చేశారు, అదంతా వేరే. బట్ చెంగల్పట్టులో వేసిన ఆ స్ట్రీట్ సెట్ చూడడానికి చిరంజీవి గారు వచ్చి ఆయనే ఆశ్చర్యపోయారు అనమాట. ఇక్కడ వర్క్ తక్కువ కదా, ఇంత ఖర్చు పెట్టి ఇది ఎందుకు చేశారు, ఇంత ఖర్చు అవసరం అని చెప్పి ఆశ్చర్యపోయారు చిరంజీవి గారు. అండ్ అఫ్ కోర్స్ ఆయన హ్యాపీగా కూడా ఫీల్ అయ్యారు. ఎందుకు ఫీల్ అయ్యారంటే, రమా ఒక ప్రొడ్యూసర్గా ఇటువంటి కంటెంట్ ప్రజెంట్ చేసినప్పుడు ప్రతి దాంట్లోని ఆ ఫ్రెష్నెస్ కానీ ఆ డెప్త్ కనిపించాలంటే ఆ విధంగా చేస్తే తప్పితే ఆ సినిమాకి ఏ బ్లాక్ కూడా మీరు చూసుకోండి, కావాలంటే కొదమసింహంలో ఏ బ్లాక్ కూడా డీవాల్యూడ్గా ఉండదు, డల్గా ఉండదు, డిమ్గా ఉండదు. ప్రతిదీ చాలా బ్రైట్గా, ఎలివేటెడ్గా, బ్రహ్మాండ ఎలక్ట్రిఫైడ్గా ఉంటుంది. కొదమసింహంలో ప్రతి సీను, ప్రతి లొకేషను, ప్రతి షూటింగ్ చేసిన ప్రతి సీన్లు అన్నీ కూడా చాలా బ్రహ్మాండమైన ఎఫెక్ట్తో ఉంటాయి కొదమసింహం సినిమాలో. వీటన్నిటిని మించి చిరంజీవి గారు ఆ రోజు కాదు, ఈ రోజు కాదు, ఏ రోజైనా నేను చిరంజీవి గారు ఆ రోజు అప్పుడు అని నేను మాట్లాడను. చిరంజీవి గారు ఈజ్ ఫర్ ఆల్ టైమ్స్. ఈ రోజైనా మన మిసాల పిల్ల ఎంత పెద్ద హిట్ అయింది మనం చూడలేదా. అండ్ ఆ రోజున చిరంజీవి గారికి ఉన్న ఆ స్ట్రెంగ్త్, ఎనర్జీ అప్పుడే ఎక్సర్సైజ్ అయ్యి, అప్పుడే ఆయన తాలూకా స్టామినాలు, కెపాసిటీలు అవన్నీ కూడా మొత్తం తెలుగు ప్రేక్షక లోకాన్ని పూర్తిగా కట్టిపడేసిన రోజుల్లో ఆ క్యారెక్టర్ని చిరంజీవి గారు చేయడం అన్నది, మనం క్లయింట్ ఈస్ట్వుడ్ కానీ, గ్రెగరీ పెక్ కానీ వాళ్ళందరి సినిమాలు చాలా చూసాం మనం. కానీ వాళ్ళ మొహాలన్నీ కూడా వుడెన్ ఫేసెస్ లాగా, అంటే మనం చెక్క మొహాలు అంటాం చూడండి, ఆ చెక్క దానిలో ఎక్స్ప్రెషన్ ఉండదు, ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి కావాల్సిన ఒక సీన్ ఉండదు, దానిలో ఎక్కడ హ్యూమన్ టచ్ ఉండదు, సెంటిమెంట్ ఉండదు, ఇంకేమి ఎక్స్ప్రెషన్లు ఇస్తారు వాళ్ళు. ఆ చెక్క మొహాలు వేసుకుని మనం ఆ సినిమాలన్నీ కూడా ఆ రోజుల్లో బాగా ఆడే. ఇక్కడ అక్కడ అని లేదు, మేజర్ సిటీస్ లైక్ మెడ్రాస్, హైదరాబాద్, బాంబే ఈ సినిమాలు కొన్ని చోట్ల విజయవాడ, రాజమండ్రి వరకు కూడా వెళ్ళాయి ఆ సినిమాలు, వైజాగ్ వరకు కూడా వచ్చాయి. అండ్ మేజర్ టౌన్స్ అండ్ సిటీస్లో కూడా బ్రహ్మాండంగా, ఇండియా అంతా బ్రహ్మాండంగా ఆడిసే, వరల్డ్ అంతా బాగా ఆడే. కానీ చిరంజీవి గారికి ఉన్న ఒక అద్భుతమైన ఆ ఎక్స్ప్రెసివ్ ఫేస్, ఆ ఎమోషనల్ ఫేస్,
అంటే ఆ క్యారెక్టర్కి కావాల్సిన ఒక కమిట్మెంట్ ఆ ఫేస్లో మనం చూడగలుగుతాం. అదొక టెక్స్ట్ బుక్. ఈ రోజు కాదు, అఫ్కోర్స్ ఆయన ఇన్స్పిరేషన్ మీద సినిమా ఇండస్ట్రీకి ఎంతమంది వచ్చారు దాని గురించి నేను ఎన్నోసార్లు చెప్పాను. ఎందుకు అది జరిగింది అంటే ఆయన ఆ హీరోయిజంలో ఆయన తాలూకు కన్విక్షన్ కానివ్వండి, లేకపోతే ఆయన సోల్ఫుల్గా దానిలో ఎలా ఇన్వాల్వ్ అయ్యి చేస్తారన్నది ఆయన ఫేస్లోనే మనకు బ్రహ్మాండంగా కనిపించడంతో, అండ్ ఆ స్టిఫ్ పర్సనాలిటీ అండ్ ఆ మ్యాకో లుక్, ఆ హీమెన్ ఒక ఎటైరు, అవన్నీ కూడా చిరంజీవి గారికి సెట్ అయినంతగా మరో హీరోకి సెట్ అవుతాయంటే నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేను 100%. ఇదే మాట మురళీమోహన్ రావు విజయవాహినిలో షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను కవరేజ్ కోసం అని, అప్పుడు జ్యోతి చిత్ర మ్యాగజైన్ కవరేజ్ కోసం అని నేను వెళ్ళి ఏదో ఆయన ముచ్చట్లాడుతుంటే మురళీమోహన్ రావు చిరంజీవి దూరంగా ఉన్నారు, అక్కడ ఎవరితోనూ మాట్లాడుతున్నారు. నేను అడిగే ఏదో సినిమా గురించి ముచ్చటించుకుని ఉంటే ఆయన ఒక మాట అన్నారు మురళీమోహన్ రావు, అలాగ హార్స్ రైడింగ్ చేసే హీరో ఎక్కడున్నారండి మనకి, ఎవరున్నారు చిరంజీవి తప్పితే అన్నాడు. నిజంగానే ఆ హార్స్ రైడింగ్ సీన్స్, ఆ షార్ట్స్ కూడా ఎంత ఒళ్ళు గగురు పొడిచే విధంగా ఉంటాయి కొదమసింహం సినిమాలో. అంత డెప్త్ ఉన్న కథని తయారు చేయడానికి దాని వెనకాతల సత్యానంద్ గారు, పరచూరు బ్రదర్స్ స్క్రీన్ ప్లే, వాళ్ళు అప్పటికే కొండవీటి దొంగ రాశారు. పరచూరు గోపాలకృష్ణ గారు అనుమానం కూడా కొంచెం సంశయం వ్యక్తం చేశారు, ఒకసారి ఆల్రెడీ రాశామంటే ఎట్టి పరిస్థితుల్లోనే, ఎందుకంటే వాళ్ళు మంచి ఫైల్లో ఉన్న టైము, పరచూరు బ్రదర్స్ మంచి బ్రహ్మాండమైన ఫైల్లో ఉన్న రోజులు అవి. వాళ్ళు మళ్ళీ దించారు ఇందులోకి, వాళ్ళు స్క్రీన్ ప్లేకి వర్క్ చేశారు, సత్యానంద్ గారు డైలాగులు రాశారు, అండ్ ఎంతమందో దీని వెనకాతల శివశక్తి దత్తా గారు, విజయేంద్ర ప్రసాద్ గారు, అండ్ మారా అని ఒక మలయాళీ రైటర్, ఆయన ఆల్రెడీ అలాంటి సినిమా ఒకటి మలయాళంలో కేరళలో చేయడం జరిగిందని ఆయన కూడా దించారు. ఎక్కడ అంటే ఏ ఎఫర్ట్ని వదిలిపెట్టలేదు, నో స్టోన్ వాజ్ లెఫ్ట్ అన్టర్న్డ్ అంటారు ఇంగ్లీష్లో. అలాగా ప్రతి ఎఫర్ట్ని సినిమా కోసం అని పెట్టడం జరిగింది. ఆ 4 కోట్లు పెట్టిన దాంట్లో దానికి అంటే మనకి తెలంగాణ నైజాం చాలా పెద్ద ఏరియా అయితే నవతేజ ఫిల్మ్స్ అని ఆయన మన యాక్టర్ నారాయణరావు గారు వాళ్ళ బ్రదర్ రామ్ ప్రసాద్ గారు కొత్తగా నవతేజ ఫిల్మ్స్ అని తెలంగాణలోని అంటే నైజాంలో ఇచ్చేసి కాన్స్టిట్యూట్ చేసి దాని ద్వారా నైజాం రిలీజ్ చేయడం జరిగింది. సీడెడ్ నవయుగ వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు, నవయుగ వాళ్ళు అక్కడ చేశారు. ఆంధ్రాలో కొన్ని జిల్లాలు కైకల నాగేశ్వరరావు అమ్మారు, కొన్ని ఉంచుకున్నారు. అన్ని టోటల్గా మనం కల్పిస్తే 3 ఏరియాలు కలిస్తే కనుక అప్పుడే అదే టైము చిరంజీవి గారు, ఆయన ఎవరు ఒక ప్రొడ్యూసర్ గారు స్టేజ్ మీద కూడా చెప్పాడు, ఆయన ఏమని చిరంజీవి గారి గురించి నైజాంలో ఎన్నో థియేటర్లు వచ్చాయి, చిరంజీవి గారి వల్ల ఎన్నో థియేటర్లు పుట్టాయి, అంతమంది థియేటర్లు కట్టారు. ఎందుకంటే ఇంత స్టామినా ఉంది ఆయన సినిమా కోసం, ఇన్ని లక్షల మంది థియేటర్కి వస్తున్నారు రాత్రి పగలని లేకుండా అన్న ఉద్దేశంతోనే ఎన్నో థియేటర్లు తెలంగాణలోని ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చాయి, ఆంధ్ర సీడెడ్ కాకుండా. సో ఆయన స్టామినాకి తగ్గంత ఆయన స్టామినా, ఆ కొత్త క్యారెక్టరు, ఆ కొత్త టోటల్గా స్టోరీ ప్లైన్ కొత్తగా ఉండడం, ఆ కౌబాయ్ గెటప్. అప్పుడు కృష్ణ గారు మన చిరంజీవి గారు ఆయన వీడియోలో కూడా చెప్పారు, ఆ కృష్ణ గారు మోసగాడు చేశారు చాలా పెద్ద హిట్, రికార్డ్స్ బ్రేక్ చేసింది, అదంతా ఓకే. మళ్ళీ కృష్ణ గారు ఆ ఊసి ఎత్తలేదు, ఆ జోలికే వెళ్ళలేదు కృష్ణ గారు, ఎందుకంటే ట్రెండ్స్ మారిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా కౌబాయ్ ఫిల్మ్స్ చూస్తారా అన్న ఉద్దేశంతో ఆయన సినిమా చేయకపోవడంతో మీకు ఏమైందంటే చాలా గ్యాప్ వచ్చేసింది అనమాట. కృష్ణ గారు మోసగాడు, ఆ తర్వాత వచ్చిన మంచి వాళ్ళకి మంచివాడు అవన్నీ సరిగ్గా ఆడలేదు, సరిగ్గా పే చేయలేదు. అవన్నీ రివాల్వర్ రాణి అని, దెబ్బగట దొంగల ముఠ అని, హంతకులు వస్తున్నారు జాగ్రత్త అని, ఇలాంటివి ఎన్నో రకరకాల సినిమాలు పుంకాలుగా వచ్చాయి. కానీ బట్ ల్యాండ్ మార్క్గా చెప్పుకున్నది మోసగాడి సినిమా. మళ్ళీ అంత గ్యాప్ తర్వాత మళ్ళీ చిరంజీవి గారు చేయడం ఎందుకు, అలాంటి క్యారెక్టర్లు చేసినప్పుడు కృష్ణ గారికి మోసగాడి సినిమాతో ఆయనకు ఒక హ్యూమన్ ఇమేజ్ వచ్చింది. అప్పటి వరకు లేని ఒక ఇమేజ్ కృష్ణ గారికి మోసగాడి సినిమాతో వచ్చింది. కానీ ఇక్కడ చిరంజీవి గారికి ఆల్రెడీ ఆయన మౌంటైనస్ ఇమేజ్ని క్యారీ చేస్తున్న అలాంటి ఒక ఐకనిక్ హీరో అని కోటాను కోట్ల మంది అభిమానులు ఉన్న హీరో ఆ కౌబాయ్ క్యారెక్టర్ చేయడం అన్నదే, కౌబాయ్ క్యారెక్టరు కొదమసింహానికి హెల్ప్ అయింది ఆ రోజున, ప్లస్ అయినది. అండ్ దాంతోపాటు మనకి కావలసిన జనరల్ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేయగలిగేటట్టుగా ఆ తల్లి తండ్రి సెంటిమెంటు, ఆ పేట్రియాటిజం, దేశభక్తి, దేశ సంపద కాపాడడం కోసం ఒక యువకుడు ప్రాణాలకు తెగించి ఒక పక్కన తల్లిదండ్రులను కాపాడుకుంటూ ఇంకో పక్కన దేశ సౌభాగ్యాన్ని కూడా పరిరక్షించే బాధ్యతని భుజాలకు ఎత్తుకున్నాడు అన్న దానిలోనే కొదమసింహం కథ బ్రహ్మాండంగా పండింది. దాన్ని చిరంజీవి గారు చేయడంతో అది మరింత బ్రహ్మాండంగా పండి సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది ఆ రోజున. అయితే ఇందులో ఒక విచిత్రమైన విషయం, ఎవరికి తెలియని విషయం నేను మీకు చెప్తా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అప్పటికింకా సినిమాల్లోకి రాలే.
కానీ అన్నయ్య సినిమాలు, అన్నయ్య చేసే సినిమాలు అంటే ఆయన చాలా ఫాలో అయ్యేవారు, చాలా ఇంట్రెస్ట్. అన్నయ్య అంటే దేవుడు కదా ఆయనకి. అలాంటి ఒక పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకి చేసిన కాంట్రిబ్యూషన్ ఎవ్వరికీ తెలియని విషయం నేను ఇప్పుడు చెప్తున్నా మీకు. ఎందుకంటే ఆయనకు మురళీమోహన్ రావు పరిచయం లేదు, డైరెక్టర్ మురళీమోహన్ రావు. అండ్ ఎవరు రమా ఫిల్మ్స్ నాగేశ్వరరావు అంత పెద్ద పరిచయం లేదు. కానీ ఆయనకు బాగా పరిచయం ఉన్నది ఎవరంటే రైటర్ సత్యానంద్ గారు. సో సత్యానంద్ గారి ఇంటికి రోజు వచ్చేవారు పవన్ కళ్యాణ్ గారు. వచ్చి అక్కడ చిరంజీవి గారి తాలూకా హ్యాట్స్, ఆయన పెట్టుకునే హ్యాట్స్ ఎట్లా ఉండాలి, అండ్ సిగార్స్ ఎట్లా ఉండాలి, గెటప్ ఎలా ఉండాలి, ఎలాంటి పిస్టల్స్ పట్టుకోవాలి, ఎలాంటి గన్స్ వాడితే బాగుంటుంది, అసలు చిరంజీవి గారి టోటల్ లుక్ ఎలా కనిపిస్తే బాగుంటుంది అని ప్రతిరోజు పవన్ కళ్యాణ్ గారు సత్యానంద్ గారి ఇంటికి వచ్చి చర్చించడం, అవన్నీ మళ్ళీ సత్యానంద్ గారు తీసుకెళ్లి నిర్మాత గారికి చెప్పడం. ఈయన చాలా షైగా ఉండేవారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన హ్యాపీగా డైరెక్ట్గా వెళ్ళి ఆ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడగలిగే అంత కెపాసిటీ సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడు. ఆయన వెళ్ళి మాట్లాడితే ఎవరు వినరు, ఎవరు ఒప్పుకోరు. కానీ ఆయన కొంచెం షై పర్సన్ పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజుల్లో అంత గబుక్కుని ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడే టైప్ కాదు. కాబట్టి సత్యానంద్ గారితో ఆయనకి ఎక్కువ చనువు కాబట్టి సత్యానంద్ గారికి అన్నీ చెప్పేవారు. ఈ రోజున కొదమసింహం సినిమాలో స్క్రీన్ మీద మనం చూసిన చిరంజీవి గారి తాలూకు టోటల్ గెటప్ అండ్ ఆ హ్యాట్ కానీ, సిగార్స్ కానీ, లేకపోతే పిస్తోల్స్ కానీ, ఆ గన్స్ కానీ, అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఆయన తాలూకా ఆలోచన, ఆయన తాలూకా చాయిస్, ఆయన తాలూకా వాట్ యు కాల్ ప్లానింగ్ అని చెప్పడానికి ఏమాత్రం డౌట్ అక్కర్లేదు. రోజు వచ్చేవారు అక్కడికి. సరే, ఇలా జరుగుతున్న దాంట్లో ఇప్పుడు ఇంకా దానిలోని మన చిరంజీవి గారు అంటే చాలామంది అంటారు చూడండి, ఏదో మోహన్ బాబు గారికి చిరంజీవి గారికి పడట్లేదు, వాళ్ళిద్దరి మధ్య అడ్డుగోడలు ఉన్నాయి. చిరంజీవి గారికి ఎవరితోనూ ఉండవండి. చిరంజీవి అసలు అలాంటి మాటలు ఎవరైనా ఒకవేళ మీకు చెప్పినా కూడా మీరు నమ్మకండి. చిరంజీవి గారు ఒక మానవతావాది. ఈజ్ ఎ ఫిలాంథ్రపిస్ట్. నేను ఓపెన్గా చెప్పాలంటే ఆయన హీరోయిజము, ఆయన రికార్డులు, ఆయన మార్కెట్టు, ఆయన ఎక్స్టెన్షను, అవన్నీ ఒక పక్కన ఒకసారి ఒక క్షణం పక్కన పెడితే ఆయన ఒక ఫిలాంథ్రపిస్ట్, మానవతావాది. ఎవరి మీద ఈర్ష్యాద్వేషాలు ఉండవు, రాగద్వేషాలు ఉండవు. ఆయన చాలా ఈజ్ ఎ వెరీ సింపుల్, డౌన్ టు ఎర్త్, వెరీ సోబర్ పర్సనాలిటీ చిరంజీవి గారు. అందుకని నిన్న వీడియోలో నేను చెప్పారు, మోహన్ బాబు గారు కాకపోతే ఆ క్యారెక్టర్ని ఎవరు పండించలేరు, ఆ క్యారెక్టర్ తను చేయడం వల్లే అంత పండింది అని చెప్పి స్ట్రైట్ అవే ఎవరైనా చెప్తారా? అంత తొందరగా నోరు రాదు, నోరు తిరగదు అలాంటి మాటలు చెప్పడానికి. ఎదుటి వాళ్ళని అంత స్థాయిలో ఉన్న మనిషి మాట్లాడక్కర్లేదు, అవి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ చిరంజీవి గారు మాట్లాడతారు. అదే చిరంజీవి గారు అంటే. అండ్ ఆయన చెప్పిన దాంట్లో టెక్నికల్గా మనం ఆలోచిస్తే ఆ రోజున అంటే వాళ్ళు ఎంత సీరియస్గా కొదమసింహం సినిమా తీశారని చెప్పాలంటే, అందులో ఆ సాంగ్లో చిరంజీవి గారు ఇలాగా మీద నుంచి తిరుగుతున్న షాట్ మన చిరంజీవి గారు అది పర్సనల్గా చాలా స్పెషల్గా దాని గురించి చెప్పారు. తర్వాత అది ఇన్ఫ్యూజన్ ఏదో సినిమాలో కూడా తర్వాత చేశారు. ఆ టెక్నాలజీని వాళ్ళు అప్పుడే వాడారు ఆ సినిమా కోసం అని చెప్పడం కోసం ఆయన చిరంజీవి గారు దాన్ని ప్రత్యేకంగా కోట్ చేయడం జరిగింది. అంటే కొదమసింహం అనే సినిమాకి ఉన్న ఒక స్పాన్ ఎక్కడంటే, ఆ తర్వాత చిరంజీవి గారు చేసిన తర్వాత ఎవ్వరూ కూడా, ఎందుకంటే దాంట్లో ఉండే సాధక బాధకాలు అంటే ఏంటో తెలుసు. ఎందుకంటే మార్కెట్ని అమాంతంగా భుజాల మీదకి ఎత్తుకుని బాక్స్ ఆఫీసులను బద్దలు కొట్టగలిగే, జస్ట్ తన స్క్రీన్ ప్రెజెన్స్తో బాక్స్ ఆఫీసులను బద్దలు కొట్టగలిగే అంత హ్యూజ్ అండ్ హెవీ ఇమేజ్ లేకపోతే కౌబాయ్ సినిమాలు ఆడవు, ఆడించలేరు, ఆడియన్స్ని నిలబెట్టలేరు, కూర్చోపెట్టలేరు, ఈలలు వేయించలేరు, చప్పట్లు కొట్టించలేరు, పదే థియేటర్కి రప్పించలేరు. కాబట్టి ఆ సినిమాలు ఊసెత్తడం మనిషి. అఫ్ కోర్స్ మహేష్ బాబు చేయడం జరిగింది, ఆ ఇన్స్పిరేషన్తో టక్కర దొంగ అనే సినిమా చేయడం జరిగింది. బట్ టక్కర దొంగ ఆల్సో డిడ్ నాట్ పే వెల్. అది అందరికీ తెలిసిన విషయమే, ట్రేడ్ విషయం అందరికీ తెలిసిన విషయమే. అది జనాలకి అంత, ఎందుకంటే మహేష్ బాబు హీ వాజ్ ఆల్సో ఎట్ హిజ్ బిగినింగ్ డేస్లో వచ్చింది ఆ సినిమా. జయంత్ ట్రై చేశారు, అది కొత్తగా ఉంటుంది, కృష్ణ గారి ఇమేజ్ క్యారీ అవుతుందని తప్పితే టక్కర దొంగకి అది క్యారీ అవ్వలేదు. దానికి చాలా పెద్ద ఇమేజ్ ఉండాలి. ఆ రోజున కృష్ణ గారు చేసిన సాహసం ఆయనకు చాలా హెల్ప్ అయితే, ఇక్కడ మన కైకాల నాగేశ్వరరావు చేసిన ఈ సాహసం, ఈ గట్స్ ఏంటంటే చిరంజీవి గారు అనే అక్కడ ఒక పెద్ద డైనమైట్ ఉన్నది కాబట్టి ఆయన బెట్ చేశారు దాని మీద.
ఆ బెట్ చేయడం చాలా హెల్ప్ అయింది. అండ్ ఈ సినిమాలో మోస్ట్ ఇంపార్టెంట్గా ఆ రాజు కోటి చేసిన మ్యూజిక్, ఎందుకంటే వాళ్ళు ఎంత శ్రమ పడ్డారో. విజయ గార్డెన్స్ డీలక్స్ థియేటర్లో ఆర్ఆర్ అని జరిగింది, పాటల రికార్డింగ్ కూడా అక్కడే జరిగింది. మహానుభావుడు ఆయన ఎవరు, మన కొల్లి రామకృష్ణ గారు ఒక రికార్డింగ్ ఇంజనీర్ అయితే, స్వామినాథన్ గారు అంటే హూ రికార్డెడ్ బాలు గారి ఫస్ట్ సాంగ్ శ్రీ 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 మర్యాద రామంలో ఎవరైతే బాలు గారి సాంగ్ మొట్టమొదటి వాయిస్ రికార్డ్ చేశారో స్వామినాథన్ గారు, ఆయన విజయ గార్డెన్స్లో చాలా కాలం వర్క్ చేశారు. తర్వాత రోజుల్లో బాలు గారు ఎస్పి కోదండపాణి ఆడియో ల్యాబొరేటరీస్ అనే థియేటర్ కట్టిన తర్వాత అక్కడికి షిఫ్ట్ అయిపోయారు. అంతవరకు ఆయన ఇక్కడే ఉండి ఈ పాటలన్నీ రికార్డ్ చేసింది వాళ్ళే. ఆర్ఆర్ చేసింది. ఆర్ఆర్ మీరు నమ్మరు, యూ విల్ నాట్ బిలీవ్, అంటే 18 రోజులు 10 రోజులు దాటి 10 రోజులు దాటి ఆర్ఆర్లు జరిగిన సందర్భాలు ఎప్పుడూ లేవు ఆ రోజుల్లో. మేము రెగ్యులర్గా విజయ గార్డెన్స్, ఏవిఎం ఆర్ఆర్, ఏవిఎంజీ, ప్రసాద్ 70mm ఇవన్నీ ఎక్కువగా వీ యూజ్ టు మూవ్ అరౌండ్. అందులో విజయ గార్డెన్స్లో కోటి గారు ప్రత్యేకంగా దీనికోసం అని చెప్పి ఆయన అయ్యప్ప మాల వేసుకుని ఆ దీక్షగా 18 రోజులు చేశారండి ఆర్ఆర్. నిజంగా ఆ విజయ గార్డెన్స్ డీలక్స్ థియేటర్లో అక్కడ థియేటర్ మొత్తం అంతా ఇన్స్ట్రుమెంట్లే. ఎన్ని పీసెస్ ఆర్కెస్ట్రా కూడా తెలియదు అసలు. అలాంటి ఒక యజ్ఞంలాగా రాజు కోటి పాటలు మీ గురించి నేను చెప్పట్లేదు. పిల్లో ఆ పాట ఉన్నది కదా, ఆ పాటని వాళ్ళు ఆ ఇటలీ మెక్సికోలో ఆ జిప్సీల తాలూకా కల్చర్ ఏదైతే ఉందో దాన్ని అడాప్ట్ చేసి, అంటే మన తండాస్లో లంబాడీస్ ఎలాగో అక్కడ ఆ ఏరియాలో ఇటలీ మెక్సికో అటు పక్కన ఆ జిప్సీల తాలూకా కల్చర్ని అడాప్ట్ చేసి ఆ సాంగ్ చేయడం జరిగింది. ఓకే, స్టార్ మెగాస్టార్ అన్నది థియేటర్లో దద్దరిల్లిపోయి ఆ రోజున. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారి ఇమేజ్ అనండి, లేకపోతే ఆయన ఫాలోయింగ్, ఆయనకున్న క్రేజు, ఆయనకున్న డిమాండ్, ఆయన పట్ల ప్రేక్షక లోకానికి ఉన్న ఆదరాభిమానాలు, ఆకర్షణ, ఇవన్నీ కలగలిపి అసలు స్టార్ మెగాస్టార్ పాట అసలు థియేటర్లో ఎవ్వడం వినలేదు. మేము విజయవాడ వెళ్ళాం రిలీజ్ టైంలో మెడ్రాస్ నుంచి. ఆ పాట అయితే అసలు పూర్తిగా గోల అల్లరి లొల్లి తప్పితే పాట వినలేదు. అండ్ కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల ఆ పాట మళ్ళీ రిపీట్ చేసేసారని కూడా అప్పుడు రిపోర్ట్లు మాకు వచ్చాయి. అంటే ఇది పక్కన కంటెంటు, స్క్రిప్టు, పరచూర్ బ్రదర్స్ మంచి స్క్రీన్ ప్లే చేశారు సినిమాకి. అండ్ దానిలో చేసిన యాక్టర్స్ కూడా నిజంగా చెప్పాలంటే ప్రాణ్ గారు అందులో ఆ మేయర్ క్యారెక్టర్ చేయడం అన్నది, ఆయనకి 50 ఏళ్ళు పూర్తయిన సంవత్సరం అది. కొదమసింహం రిలీజ్ అయిన 50 ఏళ్ళు కంప్లీట్ అయిందన్న ఆ సినిమా కెరీర్లో. అది 100 days అక్కడ తాజ్ కోరమండల్ హోటల్లో జరిగింది. నేను కూడా అటెండ్ అయ్యాను 100 days ఫంక్షన్కి. ఆ రోజున ఆయనకి పెద్ద సన్మానం చేశారు చిరంజీవి గారు, నిర్మాత కలిసి. ఆ చేసినప్పుడు ఐ స్టిల్ రిమెంబర్, ప్రాణ్ గారు కళ్ళ నీళ్ళు పెట్టుకుని ఏడ్చేసినంత పని చేశాడు. కళ్ళ నీళ్ళు వచ్చాయి ఆయనకి, మేము అందరూ చూసాం. ఎందుకు అంటే ఆయన దాని తర్వాత ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. అసలు నాకు బాలీవుడ్ ఇండస్ట్రీ, నేను ఏ ఇండస్ట్రీలో అయితే నా కెరీర్ బిగిన్ చేసి 50 ఏళ్ళ పాటు నా కెరీర్ ఎక్కడైతే జరిగిందో ఆ 50 ఏళ్ళు ఆ బాలీవుడ్ చెయ్యాలి, నాకు ఇటువంటి సన్మానం అన్నది మీరు చేస్తున్నారు నాకని చెప్పి ఆయన ఆనందం అన్నది ఒక రకమైన ఆక్రోశంలోకి టర్న్ అయ్యి, ఆవేదనలోకి టర్న్ అయ్యి, ఆఖరికి ఆయన కళ్ళ నీళ్ళు పెట్టుకునే అంత ఒక టచింగ్ మూమెంట్ ఆ రోజున తాజ్ కోరమండల్లో అందరూ చూడడం జరిగింది. అందులో ప్రతి క్యారెక్టరు, మీరు ఒక సోనం కపూర్ కానీ, తర్వాత వాణి విశ్వనాథ్ కానీ, తర్వాత రాధ గారు, అండ్ జయంతి గారు మదర్ క్యారెక్టరు, కైకాల సత్యనారాయణ గారు మనకు సర్దార్ పాపరెడ్డి గెటప్ లాగా కనిపిస్తుంది ఆ సినిమాలో. కైకాల సత్యనారాయణ గారు చేసింది. ఆయనకి ఆంధ్ర ప్రాణ్ అని పేరు కైకాల సత్యనారాయణ గారికి. వాళ్ళందరూ కలిసి చేయడం, ప్రాణ్ గారికి జగ్గయ్య గారు డబ్బింగ్ చెప్పడం, ఇవన్నీ చాలా అద్భుతమైన విషయాలన్నీ కొదమసింహంలో పొందుపరచబడ్డాయి. అంత ఒక కమిటెడ్గా. వీటన్నిటిని మించి గొప్ప విషయం ఏంటంటే కైకాల నాగేశ్వరరావు ఆ ప్రింట్ చాలా మంది దగ్గర, చాలా సంస్థల దగ్గర, చాలా బ్యానర్ల దగ్గర వాళ్ళ తాలూకు ల్యాండ్ మార్క్ హిట్స్, వాళ్ళ తాలూకు మైల్ స్టోన్ హిట్స్ తాలూకు ప్రింట్లు ప్రిజర్వ్ కాబడలా. కొన్ని సినిమాలు దొరకవు. అలాంటి వాతావరణం అలవాటు ఉన్న ఈ సినిమా ఇండస్ట్రీలో
కైకాల నాగేశ్వరరావు ఈ కొదమసింహం ప్రింట్ని చాలా జాగ్రత్తగా పదిలంగా దాచుకున్నారు. కాబట్టి ఈరోజు మనం ఆ థియేటర్లో చూస్తుంటే ఎంత గ్లాసీ లుక్ స్క్రీను, అండ్ చిరంజీవి గారు ఈ లుక్ మచ్ మోర్ రేడియంట్గా కనిపించారు. ఎందుకంటే ఆ క్వాలిటీ పెంచడం 4K అండ్ డాల్బీ అట్మాస్, ఆ సౌండ్ ఆ రోజున కోటి పాపం వాళ్ళు వాడిగా 3 ట్రాక్ రికార్డింగ్ ఆ రోజున వాళ్ళు చేసింది. ఆ 3 ట్రాక్ రికార్డింగ్ ఆ రోజు చేసింది ఈ రోజున్న డాల్బీ అట్మాస్లు వాటిలోని చాలా ఎలివేట్ అయిందనమాట. అంటే ఈ రోజున ఎవరైనా స్టూడెంట్స్ ఆఫ్ సినిమా మ్యూజిక్ పరంగా కానివ్వండి, స్క్రీన్పై ఒక పర్పస్ అనేది హీరోయిజంకి ఉండాలి. ఒక హీరో అంటే ఒక పర్పస్ని నెరవేర్చగలగాలి, ఒక గమ్యాన్ని సాధించగలగాలి, ఒక ఛాలెంజ్ని ఎదుర్కొని అధిగమించగలగాలి అనే ఒక స్టోరీ కంటెంట్ ఏదైతే ఉందో సిడ్ఫీల్డ్ చాలా మీరు సిడ్ఫీల్డ్ చదివితే సిడ్ఫీల్డ్ చాలా పుస్తకాల్లో ఆయన రాసిన కంటెంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా. అండ్ ఇట్స్ ఎ జనరల్ థింగ్ ఆల్సో. ఒక కథానాయకుడు అంటే ఏంటి, ఒక సమస్యని అధిగమించగలగాలి, తన వారిని రక్షించుకోగలగాలి, మంచిని రక్షించాలి, దుష్ట శిష్ట రక్షణ చేయగలిగేవాడే కథానాయకుడు. కాబట్టి ఆ ప్రోటగనిస్ట్ క్యారెక్టర్ని అంత అద్భుతంగా పోర్ట్రే చేశారు, రాశారు పరచూర్ బ్రదర్స్, అంత అద్భుతమైన డైలాగులు రాశారు. మోహన్ బాబు క్యారెక్టర్ కూడా చాలా అసలు ఆయన డింగో అనే క్యారెక్టర్ ఆ రోజున బాగా పండింది సినిమాలో. ఎందుకంటే మనకి హాలీవుడ్ కౌబాయ్ ఫిల్మ్స్లో మీకు ఎక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ అన్నదే ఉండదు. ఎందుకంటే ఎక్కడో చిన్న పంచ్ డైలాగ్ కోసం అని పెడతారు. అది అంత పెద్ద వాళ్ళేమి ఆ పంచ్ డైలాగ్ ఇన్స్టింక్ట్తో ఆ డైలాగ్ రాయరు. ఆ రాయకపోవడం వల్ల ఏమవుతుందంటే అది పేలదు, అదేదో కథలో ముందుకెళ్ళిపోతుంది, షార్ట్ మారిపోతుంది, పెద్ద లాంగ్ షార్ట్స్ వచ్చేస్తాయి, గుర్రలు వచ్చేస్తాయి. కాబట్టి ఆ పంచ్ డైలాగులకి అంత వాల్యూ లేదు. కానీ ఈ సినిమాలో ఎంత జాగ్రత్త పడ్డారంటే ఒక కామన్ ఆడియన్కి, ఒక జనరల్ ఆడియన్కి, కుటుంబ ప్రేక్షకులకు అంటే సపరివార సకుటుంబంగా సినిమాకి వచ్చినప్పటికీ కూడా సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకులు చూడగలిగేటట్టుగా మంచి ప్యాకేజ్ చేసి దానికి కౌబాయ్ క్యారెక్టర్ని కనెక్ట్ చేసి ఆ కౌబాయ్ క్యారెక్టర్ని చిరంజీవి గారి చేత చేయించి ఆ సినిమాకి ఇంత డిజైను, ఇంత నెట్వర్క్, ఇంత ఆర్ట్ వర్క్, ఇంత ఆర్టికులేషన్ ఆ సినిమా వెనకతలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజున మన రిలీజ్ అయిన సినిమాకి విపరీతమైన కోలాహలం. ఎందుకంటే మన చిరంజీవి గారి తాలూకా ఆ గ్లోరీని మళ్ళీ మనం రీవిజిట్ చేయగలిగాం. అండ్ మన చిరంజీవి గారి తాలూకా హేడేస్, ఆ రోజునున్న ఆయన ఎదుగుదలతో ఎదుగుతున్న సినిమా పరిశ్రమ రంగంలో ఆయన తాలూకా ఒక అంగ వేయడం అంటారే, ఒక అడుగు, అందులో కొదమసింహం ఒక అడుగు. సో ఆ అడుగుని మళ్ళీ మనం అందరం కూడా మళ్ళీ మనం వీక్షించి మళ్ళీ ఎంజాయ్ చేయగలిగి, రీవిజిటింగ్ చిరంజీవి గారు, రీవిజిటింగ్ మెగాస్టార్స్ గ్లోరీ, రీవిజిటింగ్ హిస్ పొటెన్షియల్, హిస్ కెపాసిటీ, హిస్ స్టామినా, రీవిజిటింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ది పాస్ట్ అన్నదానికి ఈ రోజున కొదమసింహం అన్నది చాలా గొప్ప ఎగ్జాంపుల్గా నిలబడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆటకైనా ఈ చుట్టుపక్కల పరగణాల్లో నాతో పోటీ పడే మొనగాడే లేడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.